ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసాలు నిరుపేదలను మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అంత గొప్పగా దేశంలో ఏ పార్టీ లేదు నా దేశంలో. అలాకంటే కోపాలు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకు. మేము చాలా శుద్ధ పూసలము, మా అంత గొప్పలో లేము, మా అంత నిజాధిపరులు లేరు, బయట వాళ్ళ దొంగలు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఒక మోసం, మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల మీద ఒక మోసం. మేము ముందు నుంచి కూడా ఒక నెల కింద 5 మంది ఎమ్మెల్యేలు వెళ్లి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి 25,000 అప్లికేషన్స్ కుకట్పల్లిలో నా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ కానీ మీరు నిర్ధారించారు, దీన్ని L2 కింద నిర్ధారించినటువంటి అప్లికేషన్ తీసుకుపోయి కలెక్టర్ సమక్షంలో ఇది మాకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటి ఏమైనా ఉంటే లాంటి సార్ ఇవ్వండి అని చెప్పి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వచ్చాం. మాకున్నటువంటి అమృత తండాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్టీలు 62 మంది ఉన్నారంటే 62 మందికి ఇవ్వాలని పట్టుబట్టి గతంలో కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు పొజిషన్ ఇప్పించేదాకా పోరాడాం. 145 కడితే నిరుపేదకు సంబంధించినటువంటి వాళ్ళు ఖైతాపూర్ లో 10% ఇవ్వాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఊరూరు వాళ్ళ సొంతం ల్యాండ్ జీవో ఉంది దానికి ఇవ్వాలి అని చెప్పి అదొక అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాం. దాని తర్వాత ఎప్పటి నుంచో కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో కానీ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ కొత్తలపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నిరుపేద విలేకరులు కూడా ఇల్లు లేక కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం, మేము కూడా నిరుపేదలమే అని చెప్పి వాళ్ళు ఒక అప్లికేషన్ 55 మంది అప్లికేషన్ ఇచ్చారు. అది కూడా మేము కలెక్టర్ దృష్టి తీసుకెళ్లి వీళ్లకు నిరుపేదలకు ఇవ్వండి, ఇది మా ఖైతాపూర్ లో ఇవ్వండి, మా విలేకరులు కుక్కడపల్లిలో అని చెప్పి అది కూడా ఇచ్చాం. ఏది కూడా చెప్పున పట్టకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇస్తే ఒక సిస్టమ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, మన విలేకరులు గుర్తుంచుకోవాలి. ఆడపిల్ల పేరు మీదనే డబుల్ బెడ్రూమ్ పట్టా ఇచ్చే సంస్కృతి జీవో ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఐఏఎస్ ఆఫీసర్లు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన దగ్గర పనిచేసే ఆయనకు పట్టా ఇచ్చారు. ఖైతాపూర్ లో హైదరాబాద్ జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పనిచేసే ఆయనకు పట్టా ఇచ్చారు. అది కూడా నామినేషన్ కింద, నామినేట్ కింద, వెరిఫికేషన్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఇతను నిరుపేదని తెలియదు, ఏది లేకుండా పట్టా ఇచ్చింది. ఇదిగో నిదర్శనం. ఎంత దుర్మార్గంగా ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారంటే, ఈమె ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆమె ఆధార్ కార్డు ఖమ్మం జిల్లాలో ఉంటది. ఈమె ఒక మంత్రి రికమెండేషన్ తోని ఈమె ఖమ్మం జిల్లా నుంచి ఖైతాపూర్ అలాట్మెంట్ చేశారు. ఇది కూడా నిదర్శనం. నామినేట్ కింద 1, 2 కాదు వీళ్ళు చేసే పాపాలు, 1, 2 కాదు వీళ్ళు చేసే పాపాలు. నిరుపేదలేమో అల్లాడిపోయి బాధలు పడి మాకు ఇల్లు వస్తుందేమో అని చెప్పి మీ ప్రజాభవన్ వెంబడి తిరిగి, మీ మంత్రుల వెంబడి తిరిగి, మీ ఎమ్మెల్యే వెంబడి తిరిగితే వాళ్ళను మోసం చేసుకుంటూ